ఓం గోవిందాయ నమః. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద. ఈ నామస్మరణ వినగానే ప్రతి భక్తుని హృదయము భక్తితో నిండిపోతుంది. తిరుమల క్షేత్రము అంతా భక్తుల గోవిందా నామంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. గోకులంలో ప్రజలందరూ ఇంద్రునికి పూజ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ శ్రీకృష్ణుడు మనకు వర్షాన్ని ఇచ్చేది ప్రకృతి, గోవర్ధనగిరి గోమాతలు కాబట్టి వాటినే పూజించాలి అని ఉపదేశించాడు. దీనితో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు భీకరమైన ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాన్ని కురిపించాడు. గోకులవాసులు భయంతో వణికిపోయారు. అప్పుడు కరుణామయుడైన శ్రీకృష్ణుడు తన చిట్కిన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులు, గోవులు, సమస్త జీవులను రక్షించాడు. ఆ దృశ్యము చూసి గోమాత కామధేనువు కృతజ్ఞతగా తన పాలతో శ్రీకృష్ణునికి అభిషేకం చేసింది. దేవేంద్రుడు కూడా తన వాహనమైన ఐరావతం ద్వారా గంగాజలంతో అభిషేకం చేయించి వినమ్రంగా నమస్కరించి ఇలా అన్నాడు: నేను దేవతలకు మాత్రమే ఇంద్రుడిని, కానీ మీరు గోవులందరికీ అధిపతి, అందుకే మీరు గోవిందుడు అని పిలువబడతారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు గోవులను రక్షించినవాడు, జీవులను కాపాడినవాడు, భక్తుల పాలిట పరమరక్షకుడు అనే అర్థంతో గోవిందుడు అనే పవిత్ర నామంతో పూజలందుకుంటున్నాడు. గోవింద నామస్మరణానికే భక్తికి మార్గము. గోవింద నామమే రక్షణకు కవచము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.